వికాస్ని పిలిపించి నేను మాట్లాడతాను. నా సమక్షంలో మీకేమైనా గొడవలుంటే పరిష్కరించుకోండి. మీడియాకెక్కి చేజేతులారా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. రేణుక, సర్వాణి, అమృతలు ముగ్గురు పార్టీ అధిష్టాన పరిశీలకుడు చల్లప్పగారింట్లోకి వెళ్లారు సార్. హలో. వికాస్ బాబు. ఎవరు? నేను చెల్లప్పను బాబు. సార్, ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేశారు, చెప్పండి సార్. అది అది ఈ టైంలో ఫోన్ చేశారేంటి సార్? మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా సార్? నా ప్రాబ్లం గురించి మాట్లాడడానికి కాదయ్యా. మరేంటి సార్? అదే రేణుకుతో ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టిస్తున్నావు? అది సార్, అది చూసారా నాన్న, ఈ చెల్లప్పగాడికి రేణుక వెళ్ళి నా గురించి బ్యాడ్గా ఊదేయగానే డౌట్ వచ్చినట్టుంది. రేణుక ఇంట్లో ఉందో లేదో, నిజమో అబద్ధమో అని టెస్ట్ చేయడానికి ఫోన్ చేశాను నాన్న. టెన్షన్తో చచ్చిపోతున్నావు, ముందు మాట్లాడరా నాయనా. హలో హలో సార్, హలో హలో. వికాస్ బాబు, వినిపిస్తోంది. ఓ 2 డేస్లో రేణుకతో ప్రెస్ మీట్ పెట్టిస్తాను సార్. అలా అంటావా? సార్, మీకు మా మామయ్య గారి మీద ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు సార్. ఆయన నాకు దేవుడు సార్. మీరు నమ్మరు, నేను రేణుకనెప్పుడు నా భార్యగా చూడలేదు సార్. దేవుడు లాంటి గంగాధరం గారి కూతురంటే దేవతలా ఫీల్ అయి రేణుకని అపురూపంగా చూసుకుంటున్నాను సార్. నాకు తెలుసు వికాస్ బాబు. అది సరే, ఒకసారి రేణుకతో మాట్లాడాలి. ఫోన్ ఇస్తావా? ఇప్పుడెందుకు సార్? ఏమీ లేదు, మేలుకొని ఉంటే జస్ట్ తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని. తాను ఇంట్లో లేదు సార్. తన కాలేజ్ ఫ్రెండ్స్ నేను మంత్రి ఆయనని ఇంటికొచ్చి కంగ్రాట్స్ చెప్పారు. వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓ 2 డేస్లో వచ్చేసింది సార్. సర్లే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రేణుకతో ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. నానా, ఈ రాత్రి వికాస్ లైఫ్ ఎండ్ ఆర్ బిగినింగ్ ఏదో ఒకటి డిసైడ్ అయిపోతుంది. వికాస్, నా కాళ్ళు చేతులు ఉణికిపోతున్నాయిరా. టెన్షన్గా ఉందిరా. రాయ్ ముసలోడా, వస్తున్నా. రాయ్ ముసలోడా, నువ్వు చెప్పినట్టు అమృత విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. నన్ను క్లోజ్ చేయడానికి గేమ్ స్టార్ట్ చేసింది. నీ మనవరాళ్ళు రేణుక అమృత ఎక్కడున్నారో అడ్రస్ దొరికింది. నేను మొదలు పెడతాను వాళ్ళిద్దరి డెత్ గేమ్. ఈరోజు వాళ్ళిద్దరికి నా విశ్వరూపం చూపిస్తాను.
ఈ రోజుతో అమృత రేణుకలు ఫినిష్. వాళ్ళ రక్తంతో తడిచిన చేతులతో వస్తాను. డెత్ న్యూస్ కోసం వెయిట్ చేయి. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. రేణు, ఇప్పటికీ చాలా లేట్ అయింది. పాలు తాగి పడుకో. రేణు, నువ్వు పడుకో. నేను కిందకి వెళ్ళి సర్వానికి ఫోన్ చేసి మాట్లాడాలి. రేణు, ఏమైంది? రేణు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? ఊరుకోవే. నువ్వు బయటికి వెళ్ళకు. నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అమృత. నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుంది. మనం కాలేజీ రోజుల్లో ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం అమృత. మనిద్దరం కూర్చొని హ్యాపీగా మాట్లాడుకొని ఎన్ని రోజులైందో తెలుసా? కాలేజ్ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా? అవునమృత, కాలేజీ రోజుల్లో స్వచ్ఛమైన నీ స్నేహం, సుబ్బలక్ష్మి అమాయకత్వం, మన ముగ్గురి మధ్య చిన్న చిన్న గొడవలు ఎంత బాగుండేవో కదా. అంతే కదా రేణు.
మన తీపి జ్ఞాపకాలు ఒంటరిగా ఉంటే మనసులో అవే గుర్తుకొస్తాయి. ఎంత టెన్షన్లో ఉన్నా, ఎన్ని కష్టాలొచ్చినా ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే చాలు మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. కొత్త శక్తి వచ్చి ఏదో తెలియని ఉత్సాహంగా ఉంటుంది. అమృత, చిన్నప్పుడు చందమామ కథల్లో చెప్పినట్టు కాలం గిర్రున వెనక్కి వెళ్తే ఎంత బాగుండో కదా. పోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా రేణు. ఆ భగవంతుడు నాకు వరం ఇస్తే నేను ఏం కోరుకుంటానో తెలుసా? గడిచిపోయిన మన స్నేహం కాలేజీ రోజుల్లోకి వెనక్కి వెళ్ళేలా వరం అడుగుతాను. ఎందుకు రేణు? ఎందుకంటే నీలాంటి గొప్ప స్నేహితురాలితో మళ్ళీ ఆ పాత స్నేహం కావాలనిపిస్తుంది అమృత. కాలేజ్ రోజుల్లో మనం ఉన్న హాస్టల్ లైఫ్ లోకి వెనక్కి వెళ్ళి ఆ వార్డెన్తో, ఆ రోజు ఉన్న హాస్టల్ మేట్స్ అందరితో నా స్నేహితురాలు అమృత ఏ తప్పు చేయలేదని హాస్టల్ గోడలు పగిలిపోయేలా అరిచి చెప్పాలనుంది అమృత, చెప్పాలనుంది. రేణు, నా స్నేహితురాలు అమృత, అమృత సాగర్తో లేచిపోలేదు. మీరంతా అపార్థం చేసుకున్నారు వాడినని హాస్టల్ ముందు నించొని చెప్పాలనుంది అమృత. చెప్పాలనుంది. రేణు, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? ఆ రోజు నా ఆస్తి కోసం వికాస్ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నాకు బదులుగా నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడన్న నిజాన్ని హాస్టల్లో ఉన్న ప్రతి గదికి వెళ్ళి చెప్పాలనుంది అమృత, చెప్పాలనుంది. చెప్పాలనుంది అమృత. రేణు, ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని ఎమోషన్ అవ్వకు. ప్లీజ్ అమృత, ఈ రోజు నేను చెప్పేది విను. నన్ను మాట్లాడలేవు, నన్ను ఏడవలేవు. బుజ్జగారావు తాతయ్య నాకు అన్ని నిజాలు చెప్పారు అమృత, చెప్పేశారు. నిన్ను అపార్థం
జరిగిన అన్యాయాన్ని తెలుసుకోలేకపోయాము. కనీసం ఆ తర్వాత అయినా సుబ్బలక్ష్మి నిన్ను అర్థం చేసుకొని దగ్గరైంది. కానీ నేను అహంకారంతో గర్వంతో నిన్ను చిన్న చూపు చూసి లేచిపోయావని అసహించుకొని దూరం పెట్టాను. ఎన్ని కష్టాలు కన్నీళ్లు పడ్డావు అమృత. తాతయ్య ఒక్కొక్కటి నాకు చెప్తుంటే ఆ క్షణం నేను నిలువునా కాలిపోయినా బాగుండేది అనిపించింది అమృత. వికాస్ వల్ల నీ జీవితం రోడ్డు మీదకి వచ్చింది. అయినా నాకెందుకులే అని అనుకోకుండా వికాస్ మంచివాడు కాదు, నన్ను మోసం చేస్తున్నాడని నా మంచి కోసం ఎన్నోసార్లు నన్ను నిజం చెప్పాలని చూసావు. నేను పిచ్చిదాన్ని అమృత. ఆ రోజు నీ స్నేహం గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను. కళ్ళు నెత్తి మీదకి వచ్చి కూర్చున్నాయి అమృత. వికాస్తో నా పెళ్లి జరగడానికి కొన్ని రోజుల ముందు నా దగ్గరికి వచ్చావు. వికాస్ చేసిన దుర్మార్గాలన్నీ నాకు చెప్పావు. కానీ నేను నమ్మలేదు. అవుట్ హౌస్ లో ఉండగా వికాస్ నిన్ను రేప్ చేశాడని చెప్పావు. అయినా సరే నీ మాటలు నమ్మకుండా ఈ చేతులతో నిన్ను చెప్పుతో కొట్టాను. అవమానించి పంపించాను కదా అమృత. అయ్యో రేణు, ఊరుకోవే, ఏడవకు. లేదమృత, నేను నీకు చేసిన అవమానానికి నీ ముందు నిలబడ్డానికి కానీ క్షమించమని అడగడానికి కానీ నాకు అర్హత లేదు. అసలు నీలాంటి గొప్ప వ్యక్తికి స్నేహితురాలయ్యే అర్హత నాకు లేదు అమృత, లేదు. ఏంటి ఇది? నువ్విలా ఏడిస్తే నేను చూడలేను. జరిగిన దాంట్లో నీ తప్పేవి లేదు. రేణు, నువ్వలా నన్ను అవమానించినందుకు నాకేం బాధ లేదు. నా తలరాత అలా జరగాలనుంది, జరిగిపోయింది. ఏం జరిగినా ధైర్యంగా ముందుకు వెళ్ళాను. ఇప్పటికైనా వికాస్ గురించి నిజం తెలుసుకున్నా చాలా సంతోషం. స్నేహితురాలిగా నేను నిన్ను కాపాడుకున్నానే, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది రేణు. మన మధ్య జరిగిపోయిన వాటి గురించి భవిష్యత్తులో కూడా నేనెప్పుడు బాధపడ్ను. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని నువ్వు బాధపడుతుంటే నాకు బాధగా ఉంది.
ప్లీజ్ రేణు ఎడవకు. రేణు ప్లీజ్ ఎడవకు.